టాక్సిక్ మూవీ రివ్యూ. ఈ మూవీ నాకు నచ్చిందంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసిద్ది అనుకుంటున్నారా? టాక్సిక్ ఏందిరా, అందరూ ట్విట్టర్ లో అల్ట్రా డిజాస్టర్ అంటున్నాడు, ప్రతి రివ్యూవర్ వచ్చేసి ఫ్లాప్, అసలు టార్చర్ అంటున్నాడు. ఈడేందిరా నాకు సినిమా నచ్చింది ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసిద్దా అంటున్నా అనుకుంటున్నారా? మూవీలో మెయిన్ నాకు గీతు మోహన్ దాస్ గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం కన్వే చేద్దాం అనుకున్నారు, అదైతే నాకు నచ్చిందండి. ఈ మూవీలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ వెల్ రిటర్న్ గుడ్ స్టోరీ అని చెప్తాను. గీతు మోహన్ దాస్ గారు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని చెబుతాను. మరీ అల్ట్రా డిజాస్టర్ రాడ్ రొట్ట అని చెప్పలేను. ఎందుకంటే రన్ టైం కూడా దీంట్లో ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ గా బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉండటం వల్ల, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది డిస్కనెక్ట్ అయిపోతారు. కానీ చివరి క్లైమాక్స్ వచ్చేప్పటికి మంచి క్లైమాక్స్, మంచి ప్రీ క్లైమాక్స్ విత్ గుడ్ ట్విస్ట్ అని అయితే నేను చెబుతాను. ఓకే, మూవీ గురించి అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడేసుకుందాం. ఖచ్చితంగా చూడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించే వాళ్ళకైతే మూవీ అయితే మరి అల్ట్రా డిజాస్టర్ కాదు, జస్ట్ ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అయితే అనిపించింది. ఓకే, ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హలో, వెల్కమ్ టు ఐఎమ్ ఇష్యూ. కొత్తగా ఎవరు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత కాస్త నీరసంగానే ఉంది, కానీ మీకోసం అయితే మాట్లాడదాం గట్టిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ గా ఇంతకీ చెప్పేశా కదా, ఇది ఒక గ్యాంగ్స్టర్ పెద్ద యాక్షన్ మూవీ కాదు, ఇది ఒక లవ్ స్టోరీ. అండ్ విత్ ఫస్ట్ హాఫ్ లో ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు పోతున్నాయి, అసలు ఎవడు పంపిస్తున్నాడు విలన్స్ ని, అసలు ఏ క్యారెక్టర్ రా బాబు ఇది, అసలు ఈ క్యారెక్టర్ పేరు ఏంది అనుకొచ్చేటప్పుడు ఫట్ 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 అని లెగిసిపోతా ఉంటాయి. అసలుకి ఏ హీరోయిన్ ఎవరు, అసలుకి ఆ హీరో మీద గొడవకు వచ్చేది ఎవరు, ఇంకా ఏం లేదండి. హీరో వచ్చాడు, స్టైల్ గా 4 యాక్షన్ ఫైట్లు కొట్టేశాడు. ఆ ఫైట్లు కూడా ఎంత క్లాసిక్ తీశారంటే, ఒక గుద్దు గుద్దుగా 4 ఎగిరిపోతారు కదా, అలా తీస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కొంచెం క్లాసిక్ గా పెట్టారు. అసలుకి ఏ విలన్, అసలు విలన్ ఎవడు, ఫస్ట్ హాఫ్ లో మీకు అసలు విలన్ ఎవడని చెప్పేసి మీకు చాలా మందికి అసలు అర్థం కాదు. అసలుకి కట్టిన ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ఎలా పడితే అలా ఉండిద్ది. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ ఉంటాయండి, అసలు మామూలుగా ఉండదు. హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ లేపెత్తానికి వెళ్ళేసిన తర్వాత హీరో ఏమంటాడు, సర్లే ఇద్దరం చచ్చిపోతే ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఎక్కుతా పైకి పోదాం అంటాడు. ఇలాను మళ్ళీ కొన్ని డైలాగులు ఉంటాయండి. కార్ ఏమంటారు, వీరేమంటాడు, రూఫ్ నుంచి రూట్స్ అంటాడు, సముద్రం అలలు అంటాడు. అసలుకి ఓ మెంటల్ మాస్. అసలుకి నిజంగా తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉందో ఒరిజినల్ కన్నడ భాషలో ఎలా ఉందో అయితే అసలు అర్థం కాదు. ఏమిరా బాబు ఆ డైలాగ్స్, వండర్ఫుల్ అండి. అండ్ చివరిలో హీరో కొన్ని డైలాగ్స్ చెప్తున్నా కూడా థియేటర్ లో ఎమోషనల్ సీన్స్ దగ్గర కూడా నవ్వుకున్నారు చాలా మంది, లిటరలీ. ఫస్ట్ సినిమా గురించి ఏమైనా పాజిటివ్స్ ఉన్నారంటే ఉన్నాయి, అవి కూడా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీలో పీక్ అండి. ఎందుకంటే గీతు మోహన్ దాస్ గారు రీసెంట్ ఫిలిమ్స్ లో 50 lakhs బడ్జెట్ లో తీసారంట. కానీ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 500 crores బడ్జెట్. ప్రతి ఒక్క మనీ అయితే వర్త్ కనపడతా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ యష్ గారు చాలా స్టైలిష్ గా ఉన్నారు, యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. 2 క్యారెక్టర్స్ ఉంటాయి, 2 different వేరియేషన్స్ లో చేస్తారు. చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు కొడుకుగా చేస్తారు కదా, వన్ ఆఫ్ ద హీరోయిన్ కొడుకు, లైక్ కియారా అద్వానీ గారి కొడుకే. ట్రైలర్ లో చూస్తే అర్థమైపోయింది. సేమ్ యష్ గారు కియారా అద్వానీ గారు ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ పెట్టారో సేమ్ అదే లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తారు. సేమ్ లైక్ కొడుకు తల్లిలాగా ఎలా, సేమ్ ఆ టైప్ ఆఫ్ యాక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ మరో పాజిటివ్ వచ్చేపాటికి ఇంక ఆ చివరిలో ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా బాగుండిద్దండి మూవీ. ఆ ట్విస్ట్ రివిలేషన్ గానీ అదైతే చాలా బాగుండిద్ది. చివరిలో ఇంకా అందరూ పడుకున్నారు కాబట్టి అంతగా ఎక్కువ ఉండదు ఎవరికి, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండి పాజిటివ్స్, గీతు మోహన్ దాస్ గారు ఏమైతే కన్వే చేస్తున్నారో మనకి అది 2.5 hours లో ఒక మంచి లవ్ స్టోరీ ప్లస్ కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టి తీసుకుంటే వండర్ఫుల్ గా ఉండేది. కానీ మూవీ ఎడిటింగ్, అసలు ఫైనల్ ప్రింట్ చూడలేదా, ఫైనల్ అవుట్పుట్ మూవీ అయితే లిటరల్లీ ప్రతి ఒక్కరికి మెంటల్ టార్చర్. ఓకే, ఇంకా నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ నెగిటివ్, హీరో ఇంట్రో చాలా బాగా పడిద్ది, దాని తర్వాత మొదలైద్దండి అమ్మ నాయన. అసలు ఫైట్స్ వస్తాయి, ఎందుకు వస్తాయో తెలియదు. ఆ స్క్రీన్ ప్లే ఉంటది, ఫట్ 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 అని వెళ్ళిపోతాయి. అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఈ క్యారెక్టర్ తెలుసుకునే లోపల కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు సరిగ్గా. అసలు ప్రతి ఒక్క హీరోయిన్ దగ్గర ఒక ఫైట్ ఉండిద్దండి. అసలు ఆ ఫైట్, ఆ విలన్స్ ఎవరు పంపుతారు, మధ్యలో ఒక సర్కస్ కాదు బార్ ఫైట్ ఒకటి వచ్చింది, లేడీస్ ఫైట్ తో. అసలు ఆ విలన్స్ ఎవరు పంపింది ఇలా అర్థం కాదు. ఫైట్ స్టైలిష్ గా ఉంటాయి, అసలు ఎవరు పంపారు అర్థం కాదు. అసలు ఫస్ట్ హాఫ్ మీకు చాలా గజిబిజిగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే
ఫస్ట్ ఇంట్రో షాట్ చాలా బాగుంటుంది. ఇంట్రో యష్ గారి ఇంట్రో. దాని తర్వాత కియారా అద్వానీ గారు ఎప్పుడైతే వస్తారో, కియారా అద్వానీ గారు అండ్ యష్ గారి లవ్ స్టోరీకి అయితే నేనైతే పర్సనల్ కనెక్ట్ అయ్యాను. దాంట్లో కూడా చాలా మంది కనెక్ట్ అవ్వరు. దీంట్లో లవ్ యాడ్ ఉందా, దీంట్లో యాడ్ లేకపోతే డ్యూరెక్స్ యాడ్లు అనుకుంటారు. లిటరలీ ఆ బోల్డ్ సీన్స్ కూడా అండి అసలు అవసరం లేదు. లిటరలీ ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అసలు ఎందుకు హీరోయిన్ తో ఇంకా అలా చేస్తేనే ఇంకా లవ్ అంటారా, విడిగా కూడా లవ్ చూపించచ్చు గారా అంటే మన యష్ భాయ్ అనడగా అలా చేస్తేనే లవ్ అంటాడు. ఫస్ట్ హాఫ్ లో ఇవన్నీ పాజిటివ్స్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగుంటది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్ సర్లే, ఫస్ట్ హాఫ్ మనకి ఓకే ఓకే అనిపించినా కూడా సెకండ్ హాఫ్ కొంచెం పీక్ లో ఉండిద్ది అనుకుంటాం. సెకండ్ హాఫ్ లో వచ్చి మంచిగా ఒక పాప్కార్న్ తెచ్చి కూర్చుంటారు అందరూ. సెకండ్ హాఫ్ మొదలెత్తాడండి మెంటల్ టార్చర్. అసలు సినిమా ఎటు నుంచి ఇడిపోతున్నారు, ఒక స్టోరీ లేదు, ఏమీ లేదు. అసలు స్టోరీ ఏంట్రా అని చెప్పేసి మీకు ప్రీ క్లైమాక్స్ నాకు అర్థం కాదు. మెయిన్ అసలుకి వస్తాడు ఏదేదో చేస్తాడు మనోడు. అసలు మళ్ళీ సెకండ్ హాఫ్ లో రుక్మిణి వాసంత వచ్చింది. అబ్బా అసలు రుక్కు పాప ఎందుకు వచ్చిందా అనిపించింది. లిటరలీ అండి సెకండ్ హాఫ్ ద టోటల్ డిజాస్టర్. ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి అయితే మూవీ అయితే బాగుంటది. అండ్ ట్విస్ట్ రివిలేషన్ బాగుండేది. ఇంకొంచెం నీట్ గా తీసుంటే మాత్రం మూవీ అయితే చాలా బాగుండేది. అండ్ మెయిన్ గా ఈ మూవీకి వన్ ఆఫ్ మెయిన్ నెగిటివ్స్ అంటే ఆ ఎడిటింగ్, స్క్రీన్ పేనే ఎవరికి అర్థం కాదు. అసలుకి విలన్ ఎవడో అర్థం కాదు. అసలుకి ఈ సీన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అసలు హీరోయిన్స్ అంతమంది ఎందుకున్నారా అసలు ఏం అర్థం కాదు. యష్ గారు తన 4.5 years పీక్ టైం అయితే ఖచ్చితంగా వేస్ట్ చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే స్టోరీ పరంగా గీతూ మోహన్ దాస్ గారు ఏమి చెప్పాలనుకున్నారు అది నచ్చింది. అండ్ పర్లేదు, నాకైతే ఒకసారి చూడొచ్చు. మరి అల్ట్రా డిజాస్టర్ అయితే కాదు. కొన్ని తెలుగు డబ్బింగ్ ఇవన్నీ దబ్బేసినలే గానీ ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 2 అండి. ఖచ్చితంగా మాక్సిమం అయితే స్కిప్ చేసేయండి. లైక్ ఎవరికి ఏది యష్ గారు అని చెప్పే సినిమాకి వెళ్ళే వాళ్ళైతే మ్యాక్సిమం స్కిప్ చేసేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు నచ్చిద్దో మరి. సో నెక్స్ట్ రివ్యూ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్.